నూతనమైన శక్తి, ఆ బలముతో దేవుని వాక్యం మిమ్మల్ని నింపుతుంది. లోపలున్న మూలుగుల్లో ఉన్న పాపాన్ని బయటికి తీసి నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. అది వాక్యం. ఇది దేవుని వాక్యం. ఇది రెండంచుల ఖడ్గము వలె మనుషుల హృదయములోనికి దూసుకొని వెళ్తుంది, మూలుగులలోనికి వెళ్తుంది, అంతరిద్రియములలోనికి దూసుకొని వెళ్ళిపోతుంది. అక్కడున్న లోపాన్ని సరిచేస్తుంది. అర్థమవుతుంది కనుక ఈ వాక్యము లోపలికి వెళ్ళనివ్వకుండా చేసేది ఏమిటి చెప్పండి? ఐవిక విచారం. నీ జీవితంలో వాక్యం నీలో పని చేయకుండా, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడకుండా, సాతాను క్రియలను జయించే శక్తిని వాక్యమే ఇస్తుంది కదా. లూసిఫర్ యొక్క కుతంత్రాలను జయించే శక్తి వాక్యం ఇస్తుంది కదా. ఆ వాక్యము నీ గుండెల్లోనికి వెళ్ళకుండా విచారణ కొట్టివేసిద్దట, వాక్యాన్ని అణిచివేసిద్దన్నాడు. ఇప్పుడు 2 ప్రమాదాలు ఉన్నాయి చింత వలన. 1 విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, 2 వాక్యాన్ని దెబ్బతీస్తుంది.